గ్యాస్ బర్నర్లు చాలా నల్లగా జిడ్డు పట్టిపోతుంటాయి కదా. ఇవి తొందరగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇలా కొత్తగా నీట్గా కనిపిస్తున్నాయి, కొత్త వాటిలాగా. జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనకి గ్యాస్ బర్నర్లు చాలా నల్లగా జిడ్డు పట్టిపోతుంటాయి కదా. ఇవి తొందరగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే ఇవి గ్యాస్ బర్నర్లు స్టవ్ నుంచి తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో అయితే హార్పిక్ ఉంటుంది కదా, ఈ హార్పిక్ అనేది దానిపైన వేసేయాలి. ఈ విధంగా వేస్తూ ఉండాలి. మొత్తం మునగనివ్వాలి. దానిపైన మొత్తం మీద కూడా ఇట్లా మొత్తం మునిగేటట్టు చూసుకొని ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుందాం. వీటికైతే మొత్తం పట్టేటట్టు బ్రష్ తోటి అనాలి. మనమైతే వీటికి ఇట్లా పట్టే విధంగా బ్రష్ తోటి అయితే ముందుగా ఇలా అనుకుందాం. ఇలా మొత్తం ఇట్లా వాటికి పట్టే విధంగా అనుకొని ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. చూడండి బ్లాక్నెస్ ఏ విధంగా అవుతుందో. ఒక 10 మినిట్స్ అలా నానబెట్టాలి. చూడండి 10 నిమిషాల తర్వాత ఎంత మంచిగా క్లీన్ అయిపోయా. ఇప్పుడు ఏం లేదండి, అయితే బ్రష్ తోటన్నా లేకపోతే చేయికి గ్లౌజ్ లేకుండా కడగాలి. ఎందుకంటే హార్పిక్ కాబట్టి చేతులకి తగలకుండా కడుక్కోవాలి. చూడండి ఎలా మంచి కొత్త వాటిలాగా అయిపోయినాయి. అసలు కొత్తవి తెచ్చుకొని పెట్టుకున్నామా అనే విధంగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు కడిగి స్టవ్కి పెట్టుకుందాం. కడిగి చూపిస్తాను. నాకు లోపల కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది. చూడండి, చూడండి ఇలా కొత్తగా నీట్గా కనిపిస్తున్నాయి, కొత్త వాటిలాగా. ఇప్పుడు మనం స్టవ్కి పెట్టుకుందాం. చూడండి స్టవ్ ఎంత కొత్తగా కడుతుందో, చాలా క్లీన్గా కడుతుంది. నేను గ్లాస్ స్టవ్ క్లీనింగ్ కూడా పెట్టాను. కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.